హలో మావా, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సిఎస్ క్యాక్కామ్. ఏంది సామాన్ కొన్ని అయితే మనం హార్డ్స్కేప్ అయితే ఎట్లా ఎలా చూపిస్తాం మీకైతే. ఫస్ట్ మనమైతే డ్రిఫ్ట్ కూడా తీసుకుందాం. తర్వాతకైతే చూసినట్లయితే మీ ఇష్టం ఏ షేప్లో సరే. తర్వాత ఫేవికిక్, తర్వాత కాటన్, తర్వాత ఒక టూత్ పిక్ అయితే తీసుకుందాం. మన ఫింగర్స్ ఓట్ సన్న దాంట్లోకి. తర్వాతకి రాక్స్ అయితే తీసుకున్నాం. 3 రాక్స్ ఊరి నుంచి తెచ్చుకునే వీడియో ఉంటుంది మన ఛానల్లో, చెక్అవుట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఫస్ట్ అయితే మన డ్రిఫ్ట్ వుడ్ తీసుకో. మనకి ఇట్లా ట్యాంక్లా ఎట్లా పెడితే సూట్ అవుతుంది అని చూసుకున్న తర్వాతకి రాక్ తీసుకోవాలి. రాక్ కూడా కరెక్ట్ మంచిగా చూసుకొని పెట్టుకోవాలి. దానికి డ్రిఫ్ట్ కూడా అతికించుకోవాలి. కాటన్ తీసుకొని, మరి ఎక్కువ కూడా అవసరం లేదు, కాటన్ కొంచెం ఉంటే చాలు. మొత్తం ఇట్లా వేసుకొని మనకి ఏదైతే ఇట్లా కావాలో జాయింట్ చూసుకోవాలి. ఇట్లా ఏదైతే జాయింట్ అవుతుందో ఆడ మధ్యలో కాటన్ పెట్టేసి ఫేకిక్ పోసుకోవాలి. ఓకే, నీట్గా మెల్లగా వేసుకోవచ్చు. మెల్లగా వేసుకోవాలి. ఫింగర్స్ అయితే దూరం పెట్టండి, ఫేస్ కూడా దూరం ఉండాలి, లేకపోతే మొత్తం ఇట్లా హీట్ వస్తుంది. ఇట్లా మొత్తం ఇట్లా కెమికల్స్ అంతా వెళ్ళేది, కళ్ళు మండుతాయి. జర ఫేస్ దూరం పెట్టాలి. ఇట్లా టూత్ పిక్ తోడు అయితే ఇట్లా మనం హెల్ప్ తీసుకొని ఇట్లయితే వేసుకోవచ్చు. ఇక చేసుకున్న తర్వాత కొంచెం టైట్ కొడుతుంది, ఎందుకంటే మనం లూసిపోతుంది. అది టైట్ అవుతుంది, అతకపోతుంది. కొంచెం ఫేకిక్ వేసుకొని టైట్ వేసేసుకోవాలి. మొత్తం కాటన్ ఇట్లా ఇట్లా మెత్తగా ఉండదు, మొత్తం రాయలేక అయిపోవాలి. తర్వాత ఇంకో రాకు తీసుకొని ఇట్లా చూపిస్తున్నట్టు అతికించుకోవాలి. నా లేకని కాకపోయినా మీ ఓన్గా మీకు ఎట్లా కావాలో అట్లా కూడా తయారు చేసుకోవచ్చు. డ్రిఫ్ట్ వుడ్ ఎట్లా తయారనుకుంటారు, మన ఛానల్లో ఉంది. ఎట్లా తయారు చేసినాము డ్రిఫ్ట్ వుడ్, అది చూసి మీరు తయారు చేసుకోవచ్చు. మీరు మెయిన్గా డ్రిఫ్ట్ వుడ్ కోసము నార్మల్ ట్రీస్ యూజ్ చేయాలి. నార్మల్ ట్రీస్వి అది యాప చెట్టు కట్టలు యూజ్ చేయొద్దు, ఎందుకంటే దాంట్లో కొంచెం ఇట్లా ఉంటుంది కాబట్టి ఏదో యూజ్ చేయొద్దు. జామ చెట్టు అయితే బాగానే ఉంటాయి. ఇట్లా వేగికి వేసుకొని అతికిచ్చేసుకోవాలి రాకుకి ఇంకా వుడ్కి. ఫింగర్స్ అయితే దూరం పెట్టుకోండి, అలా మొత్తం అతకపోతే చేయంత గబ్బు అయిపోతుంది. అయిపోయింది. ఇప్పుడు మొత్తం మంచిగా అతికించుకోవాలి. మళ్ళీ ఊసిపోదు వాటర్లో పెట్టినప్పుడు. ఇట్లా మొత్తం టైట్ వేసేసుకొని చూసినావు కదా. ఇప్పుడు ఇంకా థర్డ్ రాక్ తీసుకుందాం. ఇవి బాగానే హెవీగా ఉన్నాయి. అక్వేరియంలో ప్లేస్ చేసినప్పుడు కూడా జాగ్రత్తగా ప్లేస్ అయ్యి, లేకపోతే గట్టిగా పెడితే పాట్ మనం వలైపోతుంది ఇక అక్వేరియం. చూసినా ఇప్పుడు నేను ఇట్లా సెట్ చేసిన. ఇవి ఇటు సైడ్ పెట్టినా అంటే అక్వేరియం ఎటు పెట్టినా మంచిగా లుక్ వస్తుంది. ఇది లెఫ్ట్ సైడ్ పెట్టినా, రైట్ సైడ్ పెట్టినా, మిడిల్లో పెట్టినా, ఎటు పెట్టినా సరే లుక్ అయితే బాగుంటుంది. మనం శాండ్ వేసుకుంటాం కాబట్టి బ్యాక్ సైడ్ అయితే ప్లాంట్స్ పెట్టుకుంటాం. కొన్ని ప్లాంట్స్ ఉన్నాయి, అవి లోటెక్ ప్లాంట్స్, మీకు చూపిస్తాను నెక్స్ట్ వీడియోలో. అయితే అతికించుకుందాం. చూసినా నేను చూపించినట్టయితే చూస్తురుగా. కాటన్ ఇట్లా తీసుకొని టూత్ పిక్ కూడా ఇట్లా హెల్ప్ చేసుకోవాలి. మనం తీసుకొని ఫేకిక్ వేసేసుకోవాలి దాంట్లో మధ్యలో. అట్లా వేసుకుంటే అయిపోతుంది. కాకపోతే కొంచెం టైట్గా పట్టుకోవాలి అది అతుకునేంత వరకు, లేకపోతే ఇట్లా డ్రిఫ్ట్ వుడ్ లేపేటప్పుడు మనం రాక్స్ కూడా కింద చేయబెట్టాలి, లేకపోతే మనం చేసిన కష్టం అంటే ఉత్తిది అయిపోతుంది, అంతా ఊసిపోతుంది. అది అంతసేపు కష్టపడ్డది. టైట్గా తెచ్చుకున్నామా అయిపోయింది, సెట్. ఇక మేము ఎప్పుడైనా యూజ్ చేసుకోవచ్చు. ఇక అది మీకు ఇష్టం వచ్చినట్టు. ఇక చూస్తున్నారు. ఇప్పుడు మొత్తం డ్రిఫ్ట్ వుడ్ అయితే రాక్స్ పైన సెటిల్ అయితే వస్తాం. అది మనకి ఏ బాధ లేదు. మంచిగా టూత్ పిక్ తోటి మంచిగా వేసుకున్నామా కథం. మీరైతే ఛానల్ అయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని, మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దాం. అంతా టేక్ బై బాయ్.